ఈల్టి మ్యాచ్‌లో అసలు ఎస్ఆర్‌హెచ్ ఏడ ఓడిపోయిందనుకుంటున్నారు? నా ఒపీనియన్‌లో మిడ్ ఓవర్‌లో పోయింది. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ పవర్ ప్లేలో 80 రన్స్ వచ్చినాయి. 0 వికెట్స్ ఆళ్ళు అహెడే ఉన్నారు. బట్ ఆ సర్ఫేస్ పైన యూజువల్‌గా ఇప్పుడు ప్రతి టీమ్ పవర్ ప్లేలో అందరూ అగ్రెసివ్‌గానే ఆడుతున్నారు. 80 రన్స్ స్కోర్ చేస్తున్నారు ఈజీగా. 70, 80 ఈవెన్ 90 కొట్టిన గాని తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు అండ్ ఈవెన్ ఎస్ఆర్‌హెచ్ కుడ్ హావ్ రిస్ట్రిక్టెడ్ దెమ్ టు 220 ఆర్ 200 బాగా బౌలింగ్ చేస్తే. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే మిడ్ ఓవర్స్ 7-15 ఓవర్స్ మధ్యలో అబౌట్ 125 రన్స్ వచ్చినాయి. అక్కడ మేజర్ ఈవెన్ 2 వికెట్స్ ఓపెనర్స్ పోయిన తర్వాత కూడా ధ్రువ్ జురెల్ గట్టిగా ఆడిండు. సో, అక్కడ బాగా రన్స్ లీక్ అయినాయి. దాని తర్వాత డెత్ ఓవర్స్‌లో బ్రిలియంట్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చిండు ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్. అప్పటికే టూ లేట్ అయింది. అప్పటికే 200 దాటిపోయింది. సో, ఎంత రిస్ట్రిక్ట్ చేసినా గాని వాళ్ళు 250 దాకా ఎళ్ళిపోయిండ్రు. సో, 245 ప్లస్ చేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఎక్కడైనా గాని. సో, నాకు అండ్ ఇంకొకటి యాస్ ఐ డిస్కస్డ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో 3 బ్యాటిల్స్ అనుకున్నాం అక్కడ ఓపెనింగ్ పెయిర్‌లో. సో, జైసూర్యతో కంపేర్ చేస్తే మన ట్రావిస్ షేక్ ఫ్లాప్ అయ్యారు. సో, ఎవరైతే ఓపెనింగ్ పేర్ ఎక్కువ సక్సెస్ అవుతారో వాళ్ళకి ఛాన్స్ ఉంటదని చెప్పని గెలిచేది. సో, ఇక్కడ క్లియర్‌గా వాళ్ళే అహెడ్ ఉన్నారు. అండ్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ అనుకున్నాం. ఆ బ్యాటిల్ కూడా జోఫ్రా ఆర్చరే విన్ అయ్యిండు. సో, ప్యాట్ కమిన్స్ వెంట్ ఫర్ ప్లెంటీ ఆఫ్ రన్స్. అండ్ వికెట్స్ పడిన తర్వాత కన్సిస్టెన్సీ మన క్లాసెన్ వర్సెస్ అండ్ ధ్రువ్ జురెల్ అనుకున్నాం. ఇక్కడ కూడా ధ్రువ్ జురెల్ ఈస్ అహెడ్ ఆహ్, కంపేర్డ్ టు క్లాసెన్. మిగతాల్లో అంతగా అంతే గాని సో, ఈ మేజర్‌గా 3 అనుకున్నాను. ఈ 3 డిపార్ట్‌మెంట్స్‌లో ఈ 3 బ్యాటిల్స్‌లో ఆర్ఆర్‌ఏ విన్ అయ్యిండ్రు. సో, ఆబ్వియస్‌లీ మ్యాచ్ కూడా వాళ్ళే గెలిచిండ్రు. సో, బ్యాడ్ లక్ ఎస్ఆర్‌హెచ్. హోప్‌ఫుల్లీ విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్ స్ట్రాంగ్‌లీ.